యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు అని యేసు ప్రభు మాటల ద్వారా మనము తెలుసుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, జీవాధిపతి, దయగలిగిన యేసయ్యా, నీకు స్తోత్రములునైనా. ఈ దినము తండ్రి, మీరు మాతో సూటిగా మాట్లాడుతున్న దేవుడు, ఈ భూమి మీదకి మీరు ఎందుకు వచ్చారో, దేనికి వచ్చారోనని మేము నాయనా నీ మాటల ద్వారా తెలుసుకున్నట్టుకు సహాయమును దయచేయండి. మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో, ఏ స్థితిలో నుండి మమ్మల్ని మీరు పిలిచారోనని మేము ధ్యానము చేసుకుంటుండగా మా స్థితిగతులను ఎరిగిన దేవుడవు మమ్మల్ని సరిచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఆయన మారు మనసు పొందుటకై పాపులు అనబడే మనుషులను పిలవడానికి వచ్చాడంట. హల్లెలూయా. ఈ మాట చెప్పినప్పుడు చాలామంది కోపం వచ్చేస్తుంది. ఏంటండి మీ క్రైస్తవులు ఎవరిని చూసినా పాపులు పాపులు అంటారు, ఎవరిని బట్టినా పాపి అని పిలుస్తారు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి నీతిమంతులు ఉన్నారు, పాపులు కూడా ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు, నేను నీతిమంతుల్ని పిలవరాలేదు కానీ పాపులను పిలవడానికి వచ్చాను. ఎందుకంటే ఆయన అంటాడు, రోగులకే కదా వైద్యుడు, ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. ఈ పాపం అనేది మనిషి జీవితంలో దేవుణ్ణి చూడనీయకుండా చేస్తుంది. ఈ పాపం అనేది దేవుని రాజ్యానికి మనము చేరనీయకుండా చేస్తుంది. ఈ పాపం అనేది దేవునికి మనకు ఉన్న నిబంధన ఏమిటోనని మర్చిపోయేటట్టు చేస్తుంది ఈ పాపం. అయితే నీతిమంతులు అనబడేవారు కూడా ఉన్నారు. వారు ధర్మశాస్త్రాన్ని, అంటే యేసు ప్రభు రాకముందు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని చదువుతూ దానిలో ధర్మకార్యాలు చేస్తూ దానిలో చెప్పబడిన కొన్ని క్రియలు చేస్తూ దేవుని వాక్యాన్ని పఠించే నీతిమంతులు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి మనుషులందరూ కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని పోగొట్టుకొని దేవునితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని వారు పాపము చేస్తున్నారు, ప్రాయశ్చిత్తము కలుగ చేసుకుంటున్నారు. కానీ వారికి మారు మనస్సు అనే అనుభవం లేదు. అంటే కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఎలా ఉంటారంటే, కొన్ని రోజులు మందిరానికి వస్తారు, కొన్ని రోజులు తాగుతూ ఉంటారు, మరలా కొన్ని రోజులు మందిరానికి వస్తాడు, నన్ను క్షమించయ్యా, నా తప్పైపోయింది అని కొన్ని రోజులు వస్తాడు, మరలా కొంచెం ఆరోగ్యం కుదుట పడంగానే ఏం చేస్తాడు, మరలా తాగుడికి తిరుగుతాడు. అంటే అతనికి సరి అయిన మారు మనస్సు అంటే ఏమిటో తెలియదు. పశ్చాత్తాపడుతున్నాడు, పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, కానీ
పాపాన్ని విడిచిపెట్టడం అనేది యేసు ప్రభువు రాకముందు ఉన్న ప్రజలకు అనుభవం లేదు. ఎందుకంటే తప్పు చేసినప్పుడు సమాజ మందిరానికి వెళ్ళి వారికి కలిగిన స్థితిగతులను బట్టి గొర్రెపిల్లని, ఒక పావురాన్ని, ఇలా రకరకాలైన జంతువులని వధించి వారి పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకుంటూ తిరిగి పాపము చేస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు ఈ ప్రజలు మారుతారు అని దావీదుతోటి ఒకసారి మాట్లాడతాడు. ఆయన, నీవు అర్పించే నైవేద్యములు, బలులు నాకు అవసరము లేదు. దేవుడు కోరుకున్నది ఏమిటంట, నీ దగ్గర నుండి విరిగి నలిగిన మనస్సు నాకు కావాలి అని మనుషులకి ఎన్నిసార్లు ఆయన చెప్పినా కూడా అది వారికి అర్థమవడల్లా. వీరు బలులే అర్పిస్తున్నారు కానీ హృదయాన్ని దేవునికి అర్పించడం లేదు. బలులైతే నమ్మకంగాను ఎటువంటి దోషము లేకుండా అర్పిస్తున్నారు, మనస్సునివ్వడం మర్చిపోతూ ఉన్నారు. అయితే దేవుడు మనిషిని, శరీరాన్ని కోరుకోవడం లేదు కానీ మనిషి యొక్క పైరూపాన్ని, మనిషి యొక్క పైన ఉన్న అలంకరణల్ని కోరుకోవడం లేదు. కానీ ఆయన మన దగ్గర నుండి కోరుకుంటుంది ఏమిటంటే మన హృదయములో స్థానము కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకు ఆయన అంటున్నాడు, నేను మారు మనస్సు నిమిత్తము, అంటే ఒక్కసారి మనస్సు మారిన తర్వాత తిరిగి అది మరల పాపంలోనికి వెళ్ళకూడదు. గవర్నమెంటు మొన్నటిదాకా 2000 నోట్లు చెల్లుతాయని అందరికీ చెప్పింది. అందరం వాడుకున్నాం. ఆ 2000 రూపాయలను ఇప్పుడు ఏం చేశారు, రద్దు చేశారు. అంటే ఆ 2000 రూపాయల నోటు మన దగ్గర ఉన్నా అది చెల్లదు. అలానే దేవుడు ఒక్కసారి ఒక మనిషి జీవితాన్ని మార్పు చేసిన తర్వాత ఆ మార్పు పొందిన హృదయము తిరిగి పాపములోనికి వెళ్ళకూడదు అని నేర్పించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రజలకి అందరూ తప్పులు చేసేవాళ్ళే కాబట్టి నిజాయితీగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలీదు. యేసు ప్రభువు ఈ భూమి మీదకి శరీరధారిగా ఎందుకు వచ్చాడు అంటే ఒక మనిషి ఈ శరీరమును ధరించుకున్న బలహీనుడైనా కూడా ప్రభువు ఆయనకి తోడుగా ఉంటే ఎలా బలవంతుడుగా ఉంటాడోనని నేర్పించడానికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నేను పాపులను పిలవవచ్చాను. మరి వీరికి దేవుడు ఆ మాట అన్నాడు అంటే ఎవరో ఒకరాన్ని ప్రశ్నించుంటారుగా. ప్రశ్నిస్తేనే కదా జవాబు మనం చెప్పేది. యేసు ప్రభువుని కూడా కొంతమంది ప్రశ్నించారంట. ఎందుకు ప్రశ్నించారు అంటే ఆయన ఒక లేవి అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 12 నుండి 13 నుండి 17 వరకు ఆయనను గురించి వ్రాయబడి ఉంటుంది. లేవి అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఆయన చేసే పని ఏమిటంటే మనుషుల దగ్గర నుండి సుంకము వసూలు చేయడం. జక్కయ్య కాదు, లేవి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈయన అల్పయి అనే ఆ వ్యక్తి యొక్క కుమారుడు. ఈయన సుంకము వసూలు చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభుకి
అతనిని మార్చాలనే మనస్సు కలిగింది. అతను చూసినప్పుడు అతని ఇంటి వారికి రక్షణ కలుగచేయాలనే మనస్సు యేసు ప్రభుకి కలిగినప్పుడు ఆ లేవీని చూసి అంటున్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. హల్లెలూయా. నన్ను వెంబడించు అని అనిన వెంటనే ఈయనేం చేశాడంట, ఆ సుంకము వసూలు చేసే ఆ స్థలము నుండి, ఆ ప్రాంతము నుండి ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా లేచి యేసు ప్రభు వెంట వెళ్ళిపోయాడంట. వ్యాపారం అంటే ఎలా ఉంటుందండి? డబ్బులు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, అప్పటిదాకా వసూలు చేసిన రసీదులు ఉంటాయి, లిస్టులు ఉంటాయి, అతనికి సంబంధించినవన్నీ ఆ స్థలములో ఉంటాయి. కానీ ఈ లేవికి యేసు ప్రభు మాట అతని హృదయంలో మారు మనసును కలుగచేసింది. యేసు ప్రభు అతన్ని పిలిచిన వెంటనే తన డబ్బును విడిచిపెట్టాడు, తన వస్తువులను విడిచిపెట్టాడు, తను నివసిస్తున్న అంటే తను వ్యాపారము చేస్తున్న ఆ స్థలాన్ని విడిచి యేసు ప్రభువుని ఇంటికి తీసుకెళ్ళి విందు చేశాడంట. ఇక్కడ చాలామంది వ్యాపారాల్లో లాభాలు వస్తే విందు చేస్తారు, వ్యాపారము బాగా అభివృద్ధి చెందితే నేను దేవునికి ఇది ఇస్తానయ్యని మొక్కుకుంటారు. కానీ ఈ లేవి ఏం చేస్తున్నాడంట, వదిలిపెట్టిన వ్యాపారము నిమిత్తము యేసు ప్రభుని ఇంట చేర్చుకొని విందు చేస్తూ ఉన్నాడంట. ఆ విందు కూడా ఎవరిని పిలిచాడో తెలుసా? ఆయనతో పాటు పాపులుగా ఉన్న వారందరినీ పిలిచాడంట. హల్లెలూయా. అంటే అన్యాయంగా సంపాదించే వాళ్ళని అందరినీ పిలిచాడట. తాగుబోతులు ఫంక్షన్స్కి తాగుబోతులే వెళ్తారు, అల్లరి చేసే వాళ్ళ ఫంక్షన్కి అల్లరి చేసే వాళ్ళే వెళ్తారు. అలా ఈ లేవి చేసుకున్న ఆ ఇంట చేసుకున్న ఫంక్షన్కి యేసు ప్రభువుని పిలిచి ఆయనతో ఉన్న పాపులనందరినీ పిలిచాడంట. అంటే ఆయనకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఆయన ఫ్రెండ్స్ ఎలాంటి వారో, స్నేహితులు ఎలాంటి వారో, బంధువులు ఎలాంటి వారోనని లేవికి తెలుసు. కాబట్టి ఆయన తన ఇంట చేర్చుకున్న వారందరూ పాపులే అని వ్రాయబడి ఉంది అక్కడ. వారి మధ్యలో యేసు ప్రభు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. వారి మధ్యలో యేసు ప్రభు ఉండి భోజనము చేస్తున్నది పరిసయ్యులకి, శాస్త్రులకి అది కనబడిన వెంటనే వీరినేమంటున్నారంట, ఇదేంటి ఈయన పాపులందరితో కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు, ఈ మనుషులను అసహించుకునే వీరితో కలిసి భోజనము చేస్తూ ఉన్నాడు అంటే ఈయన కూడా పాపేమో అని యేసు ప్రభు శిష్యులు పక్కన కూర్చుంటే వారి దగ్గరికి వెళ్ళి సనుగుతూ ఉన్నారంట వీళ్ళు. అంటే లేవి తను పొందిన మారు మనస్సు నిమిత్తము, తనకి కలిగిన రక్షణ నిమిత్తము, తన జీవితంలో తన ఇంటికి యేసు ప్రభు వచ్చాడు అనే సంతోషములో విందు చేసుకుంటూ ఉంటే, ఆ విందును బట్టి వచ్చిన పాపులు కూడా యేసు ప్రభు మాటలు వింటూ అందరూ కూడా మారు మనసు పొందారంట. గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసు ప్రభు ఆలోచన ఏమిటంట, పాపులు ఎక్కడ ఉంటారో, ఆయన అవసరత ఎవరి జీవితాల్లో ఎలా ఉంటుందో వారి దగ్గరికి మాత్రమే యేసయ్య వస్తాడు. హల్లెలూయా. ఈ శాస్త్రులకి పరిసయ్యులకి మేము నీతిమంతులం అనుకుంటున్నారు కాబట్టి యేసు ప్రభు వారికి అవసరం లేదు.
ఈ వేషధారులైన వీరికి వారు చేస్తున్న పనులను బట్టి మేము నీతిమంతులము అని అనుకుంటున్నారు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, మీ కొరకు నేను రాలేదు. ఇలాంటి లేవి కుటుంబం లాంటి వారు ఉన్నారే, ఆయనతో పాటు చెడిపోయే మార్గంలో ఉన్నారు కదా, అలాంటి వారందరి నిమిత్తం నేను ఈ భూమి మీదకి వచ్చాను. హల్లెలూయా. మనమందరము కూడా పైకి ఏం చెప్తాం తెలుసా? నేను చాలా మంచివాడిని అంటాం. కళ్ళు మూసుకొని గుండె మీద చెయ్యేసుకొని ప్రార్థన చేయండి. ఏ రోజుకు ఆ రోజు మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాపాన్ని మన హృదయం మనకేం చేస్తుంది? గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకైనా అంటున్నాడు, ప్రతి మనిషి ఎక్కడో ఒక చోట బలహీనపడి పాపములో ఉన్నారు. వారు తిరిగి మారు మనసు ఎలా పొందాలో తెలియక వదిలిపెట్టిన పాపాన్ని తిరిగి చేస్తూ, వద్దనుకొని విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి తెచ్చుకుంటూ వీరు దేవునికి దూరస్తులైపోతూ ఉన్నారు, దూరంగా జరిగిపోతూ ఉన్నారు. వీరిని నా తండ్రితో సమాధానపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు మనుష్య రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు సుంకరులతో కూర్చొని, పాపులతో కూర్చొని భోజనము చేస్తూ ఉంటేనే వీళ్ళేమంటున్నారు? ఈయన కూడా అలాంటోడేనేమో, ఆయన కూడా అలా ఉన్నాడు కాబట్టే కదా వారితో కలిసి భోజనము చేస్తూ ఉన్నాడు, వారితో కలిసి విందులో పాల్గొంటున్నాడు అని గొనుగుతున్న వారి హృదయాల్ని ఎరిగిన యేసయ్య, ఎవరైతే నేను పాపి అని ఒప్పుకుంటారో వారికి రక్షకుడుగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. పాపాన్ని ఎలా జయించాలో నేర్పించడానికి వచ్చాడు ఆయన. యేసు ప్రభు ఎవరినైనా చూసినప్పుడు ఎప్పుడు కూడా ఆ మనిషిలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించలేదండి. ఈ సుఖము వసూలు చేసే లేవిని చూసి నీవు పాపి అనలేదు యేసయ్య. యేసయ్య ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా పాపులని, అసహ్యులని, లేకపోతే ద్వేషించేవారని ఎక్కడైనా సంబోధించలేదు. ఎందుకంట అందరూ కూడా ఆయన బిడ్డలే, అందరూ కూడా తండ్రి ఇంటి నుండి భూమి మీదకి పంపబడిన వారే. దేవుని సన్నిధిలో నుండి భూమి మీదకి వచ్చిన ప్రతి బిడ్డ కూడా ఆయన రూపము, ఆయన పోలిక. కాబట్టి దేవుడు ఎప్పుడు మనిషిని పాపి అనలేదు. మనుష్యులు పాపులు అని వేలెత్తి చూపిస్తుంటే వాళ్ళని నీతిమంతులుగా చేశాడు యేసయ్య. హల్లెలూయా. లేవి అనే మాటకు అర్థం ఏమిటంటే హత్తుకొనివాడు అని అర్థం. అంటే ఈ లేవి కూడా దేవుని యొక్క వంశావళిలో ఉన్నవాడే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మనుషులు ఏమైపోతుంటారు? మారిపోతూ ఉంటారు. ఒక సంవత్సరం ఒకలాగుంటారు, రెండో సంవత్సరం ఇంకోలాగుంటారు, మూడో సంవత్సరం ఇంకొకలాగుంటారు. అలానే ఈ లేవి వాళ్ళు కూడా ప్రత్యేకింపబడిన వారే, కానీ ఆయన పనిని మార్చుకున్నాడు. సుంకము వసూలు చేసే వ్యక్తిగా మారిపోయి ఈ పరిసయ్యులకు, శాస్త్రులకు పాపిగా కనబడుతూ ఉన్నాడు, అన్యాయస్తుడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ దేవుని హత్తుకునే అనుభవం ఈ లేవికి ఉంది. కాబట్టి యేసు ప్రభు పిలిచిన వెంటనే లేచి ఆయనను వెంబడించిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారిని మాత్రమే పిలుస్తాడు. ఇంట్లో తండ్రి కానీ తల్లి కానీ
వారి మాట వినే బిడ్డకే ఒక పని చెప్తారు, లేకపోతే ఒక బాధ్యత అప్పగిస్తారు. వారి మాటను వినకుండా వ్యతిరేకంగా ఉన్న వారిని అసలు పట్టించుకోరు. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా ఆలకించరు కాబట్టి మీరు అలానే ఉండండి అంటారు. అలానే దేవుడు కూడా ఆయన ఏర్పరచబడిన సమూహములో ఎవరైతే ఉంటారో, ఆయన పిలిచిన పిలుపును ఎవరైతే గ్రహిస్తారో వారి మారు మనసు కోసం యేసు ప్రభు ఎంత దూరమైనా వెళ్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మనుషుల ద్వారా వేశ్య అనబడిన స్త్రీ ఉంది. ఆమెను కూడా అందరూ చెడు దృష్టితోనే చూస్తూ ఉన్నారు. ఎవరికి ఆమె మీద జాలి కలగడల్లా, బాధ లేదు. అయితే యేసు ప్రభు ఆమెను అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, ఇక నువ్వు పాపము చేయకో. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన నోటి నుండి ఇక నీవు పాపము చెయ్యకు అని వచ్చిందో ఆనాటి నుండి యేసు ప్రభుని అనుసరిస్తూ ఆయన ఎక్కడికి సువార్త పరిచర్యకు వెళ్తే అక్కడ వారికి సహకారిగా ఉంటూ ఆయన పునరుద్ధానములో సాక్షి బిడ్డగా నిలబడింది ఆ వేశ్య. హల్లెలూయా. అంటే దేవుని మాటను ఎవరు అంగీకరిస్తారో, దేవుని మాటని ఎవరైతే వారి హృదయంలో పెట్టుకొని మారు మనసు పొందుతారో అని దేవుడు గ్రహిస్తాడో వారిని మాత్రమే పిలుస్తాడు ఆయన. హల్లెలూయా. లేవి గ్రహించడమే కాదు, లేవి స్థితిలో ఉన్న బంధువులని స్నేహితులని లేవి పిలుచుకున్నప్పుడు యేసు ప్రభు నోటి నుండి వచ్చే మాట వలన ఆ భోజనము చేస్తున్న వారందరూ కూడా మారు మనసు పొందారంట. అంటే యేసు ప్రభు ఆ విందుకు వెళ్ళడము మంచిది. యేసు ప్రభు ఆ విందులో పాల్గొనడము అత్యంత అవసరమైనది. అది శాస్త్రులకు పరిసయ్యులకు అవసరము లేదేమో, నేను నీతిమంతుణ్ణి అని బ్రతుకుతున్నా వారికి అవసరము లేదేమో యేసు ప్రభు. కానీ ఎవరు చేసిన పాపమును బట్టి ఆ పాపాన్ని భరించలేక, హృదయంలో నెమ్మది లేక దేవుని మీద ఆధారపడతారే వారి దగ్గరికి యేసు ప్రభు ఖచ్చితంగా వస్తాడు. హల్లెలూయా. లేవికి అవసరము తన స్నేహితులు మారడం, లేవికి అవసరము తన రక్త సంబంధికులు మారడం, లేవికి అవసరము తనతో పాటు పనిచేసేవారు కూడా యేసు ప్రభుని తెలుసుకోవడం. ఎందుకంట ఈ లోకములో ఎంత సంపాదించిన ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అదే పాపము లేకుండా వెళ్తే దేవుడు ఇస్తానన్న నిత్యత్వములోనికి వెళ్తాం. పాపముతోటి వెళితే, మారు మనస్సు లేకుండా పాపముతోటి వెళ్తే ధనవంతుల్లాగా పాతాళంలో అంగలారుస్తూ ఉంటాం. అది లేవి గ్రహించాడు కాబట్టి తను పొందిన మారు మనస్సు, ఆయన పొందిన సంతోషము, రక్షణ నా కుటుంబపు వారికి, నా స్నేహితులకు కూడా కావాలి అని కోరుకుని పాపులందరినీ ఒక దగ్గర పెట్టి యేసు ప్రభుని అక్కడికి పిలిచి ఆయన మాట వలన వారందరికీ రక్షణ కలుగ చేశాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, రోగులకే వైద్యుడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అవసరం లేదు. నీవు పాపి అని నీ హృదయము చెప్పినప్పుడు నీ హృదయానికి యేసు ప్రభు అవసరం.
కొంతమంది ఉంటారు, స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఏం చేస్తారంట, నేనే జ్ఞానిని, నేనే నీతిమంతుని అనుకుంటాడంట. అలాంటి వారిని ఆయన ఏమంటాడు, వేషధారులారా అంటాడు. ఈరోజు మనము మనుషులముగా పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక బలహీనతలో పడిపోయి ఉంటాడు. అది మేమైనా మీరైనా. ఒక్కొక్కసారి బోధించే మాకే ఎన్నో శ్రమలు వస్తాయి, పడుతుంటాము, ఒప్పుకుంటాము, మారు మనసు పొందుతుంటాము, పశ్చాత్తాపడుతుంటాం. ఆయన సన్నిధిలో రక్షణను పోగొట్టుకోకుండా స్థిరంగా నిలబడాలని ప్రయాసపడుతూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభు ఒకవేళ మన హృదయము పాపమనే రోగముతో ఉంటే వైద్యుడైన యేసయ్య మనకు కావాలి. హల్లెలూయా. ఈ మధ్య టైఫాయిడ్ జ్వరం వచ్చింది నాకు. ప్రేయర్ అయిపోయిన మంగళవారం అయిపోయిన మరుసటి రోజు నుండి ఫుల్గా జ్వరం వస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళలేదులేండి. ఒక తెలిసిన డాక్టర్ ఉంటే బ్లడ్ టెస్ట్ ఇస్తే చెప్పాడు, టైఫాయిడ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఆ సమయంలో ఎవరు అవసరం? నాకు రోగం ఉంది కాబట్టి వైద్యుడు అవసరం, జ్వరం ఉంది కాబట్టి వైద్యుడు అవసరం. అంతేకాని ఆరోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటాడు, బాగానే ఉన్నావు కదమ్మా, ఎందుకు వచ్చావు, అనవసరంగా వచ్చావు హాస్పిటల్కి, తొందరగా ఇంటికి వెళ్ళిపో, ఇక్కడున్న రోగాలు నీకు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయని ఏం చేస్తారు, పంపించేస్తారు. యేసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు. నీ హృదయము మార్చబడిన తర్వాత, నీ పాపములను నీవు ఒప్పుకొని మారు మనసు పొందిన తర్వాత నిన్ను ఆయన ఇంటికి పంపిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన యోహాను సువార్తలో అంటాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ మీ కొరకు ఇళ్లను సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. ఎందుకంటే మీరు నాతో కలిసి నివాసము చేయడానికి, నేను మీతో కలిసి ఉండటానికి, మన కొరకు ఇల్లులు ఒకవేళ లేకపోతే అక్కడ కట్టడానికి వెళ్తున్నాను. లేవి దేవుని ఇంటిలో ఆయనతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు ఉండాలని ఆశపడ్డాడు. కాబట్టి ఆ విందుకు యేసయ్యని పిలిచి యేసయ్య ఇంటిలో తన స్నేహితులను చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనుషులు మనలో ఉన్న పాపాన్ని బట్టి మనం మారు మనసు పొందితే పదే పదే మనల్ని గేలి చేయొచ్చు. ఏమని, వీళ్ళొకప్పుడు మంచోళ్ళు కాదండి, వీళ్ళొకప్పుడు చాలా చెడ్డోళ్ళండి అని మనం చచ్చేదాకా అంటాడు. కానీ దేవుడు మనల్ని అలా అనడు. మనము పాపాల్ని ఒప్పుకొని ఆయన రక్తము ద్వారా కడగబడిన తర్వాత, మారు మనస్సు అనే అనుభవంలోనికి వచ్చిన తర్వాత యేసయ్య అంటాడు, నా ఇంటిలోనికి రా. హల్లెలూయా. నేను నీతో ఉంటా. ఈరోజు నీవు వైద్యుడైన యేసయ్య దగ్గరికి వస్తే నీ జీవితంలో మారు మనసు యొక్క ఆనందము, ఫలమును అనుభవిస్తారు. లేదయ్యా, మేము చాలా నీతిమంతులము, మా నీతి, మా మంచితనము, మేము చేసే క్రియలు మాకు బాగా తెలుసు, మా మనసుకు బాగా తెలుసు, కాబట్టి యేసు ప్రభు మాకు అవసరం లేదులే అంటే ఆయన అంటాడు, మీ నీతి క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డల్లాగున్నాయి అంటాడు. హల్లెలూయా. మనుష్యుల నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికి గుడ్డలు. వాటిని కడుక్కోవడానికి మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మనము కూడా లేవీలాగా దేవుని హత్తుకొని ఆయన ఇంట చేరేదాకా కూడా నిరీక్షణ గలవారమై మారు మనస్సు నిమిత్తము ప్రతిదినము మనము పాకులాడుతూ పశ్చాత్తాపడుతూ మనము ప్రాణము పోయేంత వరకు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కూడా నీతిమంతులమైన దేవుని బిడ్డలుగా ఉంటాము. హల్లెలూయా. కాబట్టి ప్రశ్నించేవారు, ఎగతాళి చేసేవారు భూమి మీద ఎంతమంది వచ్చినా మనకు కలిగిన రక్షణను, మారు మనసును విడిచిపెట్టుకోక క్రీస్తు రక్తములో కడుగబడి
నీతిమంతులుగా తీర్చబడదుముగాక. అట్టి కృపణ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.